ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. 10 లక్షలతో రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయొచ్చా? మీ అభిప్రాయం ఏంటి? 10 లక్షలతోనే కాదు 5 లక్షలతో కూడా రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయొచ్చు. దానికి రీజన్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ లాంగ్ టర్మ్ గోల్ ఉండాలి. జస్ట్ ఇలా కొనేసి అలా అమ్మేస్తామంటే దానికి వేరే ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. అలా కాదు, నేను రియల్ ఎస్టేట్లో 10 లక్షలతో అయినా ₹1,00,00,000 నేను సంపాదించగలను అనుకుంటే దాన్ని బెటర్గా డిజైన్ చేసుకోవచ్చు. మనకి ఈఎంఐ ఆప్షన్స్ అంటే ఎవ్రీ మంత్లీ ఇంత పే చేయొచ్చు. ఇనిషియల్గా 5 లక్షలు 10 లక్షలు పే చేయండి. మంత్లీ బేస్తో ఈఎంఐ టైప్లో కూడా మనకి వెంచర్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా వరకు మార్కెట్లో. అండ్ సేమ్ టైం లాంగ్ సిటీ అవుట్కట్స్లలోకి వెళ్ళేసి ఓపెన్ ఫ్లాట్స్ తీసుకొని కూడా మేము తీసుకోవచ్చు. లేదు హౌజెస్ రీసేల్లో ఉన్న హౌజెస్కి ఇదే 10 లక్షలతోని మీరు ఇనిషియల్ డౌన్ పేమెంట్ చేసుకొని ఈఎంఐ కింద కూడా స్టార్ట్ చేయొచ్చు. ఈఎంఐ అంటే మంచి క్వశ్చన్ వచ్చింది నాకు. ఇప్పుడున్న నవే డేస్ ఏంటంటే చదువుకునే వాళ్ళు కూడా క్రెడిట్ కార్డ్స్ వాడేస్తున్నారు, ఈఎంఐస్కి వెళ్ళిపోతున్నారు. ఏదైనా స్కూటీ కొనుక్కోవాలన్నా, వెహికల్ కొనుక్కోవాలన్నా, ఇంట్లో ఒక టీవీ కొనుక్కోవాలన్నా ఈఎంఐతో వెళ్ళిపోదాము అని అనుకుంటున్నారు. ఒకప్పుడు వాళ్ళు ఏంటంటే ఈఎంఐ అనేది అప్పుగా చూసేవాళ్ళు. అస్సలు ఈఎంఐల జోలికి వెళ్ళొద్దు, మనకున్న దగ్గరే ఉన్నంత పైసలతోనే లైఫ్ని లీడ్ చేద్దాం అని ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఈఎంఐ లేని పర్సన్ లేరు. నిజం చెప్పాలి, నిజంగానే ఈఎంఐ అనేది సేఫెస్ట్ జోనా లేదంటే రిస్కీ జోనా? ఈఎంఐ అనేది ఎలాంటిదంటే మనం ఎలా వాడుకుంటే అలా. ఇప్పుడు అన్నెసెసిటీ థింగ్స్ని మనం ఎక్కువ కొనేసుకొని దాని అవసరం అసలు లేకపోయినా మనం కొనేసి దానికి ఈఎంఐ కడతా ఉంటే అది మనకు డెఫినెట్గా లయబుల్. అలా కాకుండా మనం ఒక ప్రాపర్టీ తీసుకున్నాము లేదా గోల్డ్ తీసుకున్నాము, వేరే ఏదన్నా మనకి యూస్ఫుల్ ఐటమ్ తీసుకున్నాము, దానికి ఈఎంఐ కడుతున్నామంటే అది యూస్ఫుల్. హౌస్ అనేది, ల్యాండ్ అనేది ఈఎంఐలో తీసుకోవడం అది అసెట్ క్రియేషనే. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఈఎంఐకి భయపడితే మీరు టెనెంట్ లాగానే ఉంటారు. ఎప్పుడైతే ఈఎంఐని మనం రెంట్ కట్టే అమౌంట్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకొని అసెట్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటే అప్పుడు రియల్ ఎస్టేట్లో ఈఎంఐ అనేది అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయమంటున్నారు మీరు, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి? ఒక ఫ్యూచర్లో హైదరాబాదే అనుకోండి, ఇక్కడ తెలంగాణలో ఏ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబుల్ అయ్యే ఛాన్సెస్, త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారు? ఆల్రెడీ అయిపోయాయి హైదరాబాద్లో. డబుల్ ట్రిపుల్ లాస్ట్ 10-15 ఇయర్స్లో హైదరాబాద్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా జరిగింది. అండ్ మోరోవర్ ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది. రీజన్ ఏంటంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు మనం రీసెంట్గా న్యూస్లో చూస్తూ ఉంటే బుల్లెట్ ట్రైన్స్ వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి చెన్నైకి, హైదరాబాద్ నుంచి ముంబైకి ఇలాంటి న్యూస్ చూస్తున్నాం. సేమ్ టైం ఇప్పుడు ఓఆర్ఆర్ తర్వాత హైదరాబాద్ చేంజ్ అయిపోయింది. మెట్రో తర్వాత చేంజ్ అయింది. నెక్స్ట్ RRR అనేది ప్లానింగ్లో ఉంది. రీసెంట్గా ప్రధాని గారు వచ్చినప్పుడు ఇండస్ట్రియల్ జోన్ని అనౌన్స్ చేసి ఆ ఇండస్ట్రియల్ క్యారిడార్ని గ్రోత్ ఉంది. ఇక్కడ ఫ్యూచర్ సిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. కేవలం హైదరాబాదే కాదు, అండ్ సేమ్ టైం ఇప్పుడు మీరు చూసుకుంటే సెకండ్ గ్రేడ్ సిటీస్ కూడా చాలా ఇంప్రూవ్ అయిపోయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. అండ్ రానున్న రోజులలో ట్రావెల్ టైం తగ్గినప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ సిటీలోనే కాదు సెకండ్ గ్రేడ్ సిటీలో కూడా పెట్టవచ్చు, బేస్డ్ ఆన్ మీ దగ్గర ఉన్న క్యాపిటల్ ఇన్కమ్ని బట్టి. ఇప్పుడు మీరు క్యాపిటల్ ఇన్కమ్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటున్నారు. మంచి పాయింట్, లాజిక్. యాక్చువల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం కొంచెంగా డబ్బులు కూడబెట్టుకుని సేవ్ చేసుకుంటారు. ఈ కూడబెట్టిన డబ్బుల్ని ఒక బెస్ట్ ప్లేస్లో పెట్టాలి. ఒక్కొక్క సందర్భంలో కొన్ని రాంగ్ వేస్ కూడా గైడ్ చేసే సిచ్యువేషన్స్ కనిపిస్తుంటాయి. మీరు ఒక నాలెడ్జ్ ఉన్న పర్సన్గా ది బెస్ట్ ప్లేసెస్ అంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? ప్రజెంట్ అయితే హైదరాబాద్ అవుట్కట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. మిడిల్ క్లాస్ ఎప్పుడు ఐదర్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇన్వెస్ట్ చేయాలి, లేదు అంటే ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే సిటీ అవుట్కట్స్లోకి వెళ్ళేసి అక్కడ తీసుకొని దాన్ని ఒక 5 years లాక్ చేసి మళ్ళీ రీసేల్ చేసి రీసేల్కి వెళ్ళిపోయి ఆ ఇన్వెస్ట్మెంట్తో మళ్ళీ ఇంకో చోట రీజనరేట్ చేసుకొని అలా గ్రోత్ని పెంచుకోవాలి. అలా కాకుండా ఎమోషనల్గా ఓన్లీ ఒక చోటనే ఎక్కువ వాళ్ళ సేవింగ్ చేసిన మనీని లాక్ చేసి పెడితే ఏమవుతుందంటే దాన్ని క్లియర్ చేయడానికే టైం పడుతుంది. అలా కాకుండా వాళ్ళు ఉన్న అమౌంట్ని ముందు ఒక ప్రాపర్టీగా తీసుకొని దాన్ని రీసేల్ చేసుకొని మళ్ళీ గ్రోత్ చేసుకొని మళ్ళీ రీజనరేట్ చేస్తూ ఉంటేనే అప్పుడు అది ఇంప్రూవ్ అవుతుంది.